స్త్రీ ఆరోగ్యం, సమతుల ఆహారం, సురక్షిత జీవనశైలి అనివార్యం. స్త్రీ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రేమ, త్యాగం, సహనం, కరుణ. జీవితంలో ప్రతి దశలో ఆమె పలు పాత్రలు పోషిస్తూ కుటుంబానికి మూల స్తంభంలా నిలుస్తోంది. తల్లి, భార్య, కుమార్తె, ఉద్యోగిని, స్నేహితురాలు, ఇలా ఒక్కో రూపంలో ఆమె జీవితం కొనసాగుతుంది. ఈ ప్రస్థానంలోనే ఆమె బలమైన శారీరక, మానసిక ఆరోగ్యంతో ముందుకెళ్లాలి. అయితే కుటుంబానికి సేవ చేస్తూ తన ఆరోగ్యాన్ని తానే మర్చిపోతుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా అనేక వ్యాధులు దూరంగా ఉండవలసిన వయస్సులోనే వెంటాడడం మొదలవుతుంది. అందుకే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రాథమికంగా ఉండే అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా పోషకాహారాన్ని తీసుకోవడంలో నియమం పాటించాలి. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, మానసిక ప్రశాంతత కలిసి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మహిళల్లో అత్యధికంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మొదటగా చెప్పవలసిందే రక్తహీనత, అనీమియా. ఇది చిన్నగా కనిపించినా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే అలసట, నిస్సత్తువ, విసుగుతో పాటు గర్భధారణ సమయంలో గర్భస్థుడికి ప్రమాదం కూడా కలగొచ్చు. దీనికి ప్రధాన కారణం ఇనుము లోపమే. ఆకుకూరలు, పచ్చకూరలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు వంటి ఆహార పదార్థాలలో ఇనుము అధికంగా ఉంటుంది. వీటిని రోజు ఆహారంలో చేర్చడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో ఇనుము టాబ్లెట్లు తీసుకోవచ్చు. మరొక కీలకమైన సమస్య రొమ్ము క్యాన్సర్. ఇటీవల ఈ వ్యాధి యువతులకు వస్తుంది. దీని ప్రధాన కారణాల్లో స్థూలకాయం, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం మొదలైనవి, మాంసాహారం, ఎక్కువగా అభ్యసించబడే నూనెలు, సన్ఫ్లవర్, కార్న్ ఆయిల్, మోరిన పదార్థాలు అన్ని శరీరంలో హానికరమైన కొవ్వును పెంచుతాయి. ఇవి క్యాన్సర్కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. దానికి బదులుగా ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మంచివి. అలాగే కాల్షియం, డి విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ దూరంగా ఉండొచ్చు. రోజు తాజా కూరగాయలు, పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మహిళలు ఎదుర్కొనే మరో సమస్య ఆస్టియోపోరోసిస్. ఇది ఎముకల్లో క్షీణత, దృఢత్వం తగ్గడం వల్ల వచ్చే వ్యాధి. తక్కువ బరువు కలిగిన మహిళల్లో, వ్యాయామం చేయని వారిలో ఋతుక్రమం పూర్తవ్వడం తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో తగినంత కాల్షియం, మెగ్నీషియం, బోరాన్ వంటి కణజాలు అందేలా ఆహారాన్ని ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోవాలి. పాలు, బాదం, నువ్వులు, ఆకుకూరలు, అరటి పండ్లు, గోధుమలు, బీన్స్ మొదలైనవి ఆహారంలో భాగమవ్వాలి. రోజు కనీసం 30 నిమిషాల నడుమ సాధ్యమైన వ్యాయామాలు చేయడం ద్వారా ఎముకలు బలం పెరుగుతుంది. మహిళ ఆరోగ్యం గురించి చర్చించినప్పుడు మానసిక ఆరోగ్యానికి మర్చిపోలేం. శారీరక బలంతో పాటు మానసిక స్థితి స్థిరంగా ఉండాలంటే కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఆమెపై ఉన్న బాధ్యతల్ని సర్దుబాటు చేసుకునేలా మద్దతివ్వాలి. విశ్రాంతికి గౌరవం ఇవ్వాలి. నిద్ర తగినంత తీసుకునేలా చూడాలి. ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడిల మధ్య మహిళలు తన మనోస్థితిని గౌరవిస్తూ ఆరోగ్యాన్ని మొదటిగా పెట్టుకోవాలి. మొత్తానికి స్త్రీ ఆరోగ్యం అనేది కుటుంబ ఆరోగ్యానికి ప్రతిబింబం. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. రోజు సమతుల్యతమైన ఆహారం తీసుకుంటూ, శారీరక, మానసిక వ్యాయామాలు చేస్తూ, నియమిత జీవనశైలి పాటిస్తూ జీవించాలి. ఇవే ఆమె బలానికి, ఆనందానికి, సౌందర్యానికి మూలధారాలు. ఒక మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నమే కుటుంబాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగు అవుతుంది. మహిళల ఆరోగ్యం గురించి మరింత లోతుగా చూస్తే అది కేవలం శారీరక ఆరోగ్యానికి పరిమితం కాదు. మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ భారం, పిల్లల పెంపకం, ఇంటి పనులు, ఇవి అన్నీ కలిసినప్పుడు మహిళపై వచ్చే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడి, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఆరోగ్యానికి ప్రభావితం చేస్తాయి. అందుకే సమయం ఇచ్చుకొని మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. యోగా, ధ్యానం, సరైన నిద్ర, కుటుంబ సభ్యులతో హృదయపూర్వక సంభాషణ, స్నేహితులతో ఆత్మీయ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత సాధించవచ్చు. తదుపరి మహిళలు మెనోపాజ్ దశలోకి ప్రవేశించేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. మహిళలు మెనోపాజ్ దశలోకి ప్రవేశించేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. ఈ దశలో హార్మోన్లు తక్కువ అవడం వలన ఎముకలు దృఢత్వం తగ్గడం, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఆహారపు అలవాట్లను మార్చడం, అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం అనేవి ఆవశ్యకంగా మారతాయి. అలాగే మహిళలకు ఉండే ప్రత్యేక ఆరోగ్య సమస్యల్లో గర్భాశయ
గర్భాశయ, అండాశయ ఆరోగ్యం. స్త్రీ సంబంధిత అంటువ్యాధులు కూడా ముఖ్యమైనవి. అవి క్షణికంగా గుర్తించి సమయానికి వైద్య సేవలు పొందటం వల్ల ఎక్కువ సమస్యలు తలెత్తకుండా ఉండవచ్చు. ప్రతి సంవత్సరం ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ప్రత్యేకంగా పాపాస్మేర్ పరీక్ష వంటి స్క్రీనింగ్లు చేయించడం ద్వారా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే కేవలం ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు. పొగాకు, మద్యం వంటివి వదిలేయడం కూడా చాలా ముఖ్యం. ఈ అలవాట్ల వల్ల మహిళలతో హృద్రోగాలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన మొదటి అడుగు తాము తమ జీవితం, శరీరాన్ని ప్రేమించడం, గౌరవించడం, ఆరోగ్యపూర్వక ఆహారం తీసుకోవడం, క్రమపద్ధతిగా వ్యాయామం చేయటం, మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం, అవసరమైనప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవడం ముఖ్యమైనది. ఇలా ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు తమకు మాత్రమే కాకుండా వారి కుటుంబానికి, సమాజానికి పెద్ద బలమైన మద్దతు అవుతారు. ఒక ఆరోగ్యవంతమైన స్త్రీనే ఒక ఆరోగ్యవంతమైన కుటుంబానికి, ఆరోగ్యవంతమైన సమాజానికి మూల స్తంభం. అందుకే స్త్రీ ఆరోగ్యం కాపాడుకోవడం అంటే, దేశ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే ఇదే.